గురుగారు ఆగస్టు నెల 2026 మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి ఆగస్టు నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలతోనే స్టార్ట్ అవుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్ గా రవి అత్యధికమైనటువంటి బిందువులతో 17వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు, మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, కొత్త వారు పరిచయం అవటం, ఆ పరిచయమైనటువంటి కాంటాక్ట్స్ వీరికి ఏదో విధంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి మంచి పనులకి 17వ తారీఖు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది రాశి వారికి. 17వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 3వ తారీఖు తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. వైవాహిక జీవితంతో కానీ, దగ్గరగా ఉండేటువంటి వారితో కానీ, వీరు మనసులో ఉండేటువంటి కోపావేశాలని ఎదుటి వారి మీద చూపించడం ద్వారా వారితో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకు వీళ్ళు లోనవ్వకుండా ఉండగటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఆర్థికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి పెట్టుబడులు, చిట్కాలు, షార్ట్ కట్ ఫార్ములాస్ అనేటువంటి అంశాలతో వీళ్ళ దగ్గరికి చాలా మంది రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ చాలా వరకు వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయంగా కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏది చేస్తే మంచిదో, ఏది చేయకూడదో అర్థం కానటువంటి కొద్దిగా మీమాంసలో ఫస్ట్ హాఫ్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. ఇది విద్యార్థుల మీద కూడా ఇదే విధంగా ఉంటుంది. కొంచెం మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని రైజ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే స్వతహాగా వీరికి వచ్చేటప్పటికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఏదైనా సరే సాధించాలి అనేటువంటి పట్టుదల అనేది కూడా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం ఏది చేసినా సరే వ్యతిరేకంగా మారుతున్నది ఏంటి, మన జీవితం ఇంకా నెగిటివ్గా వెళ్తుందా అనేటువంటి కొన్ని ఆలోచనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ కష్టం అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు. అలా అని చెప్పేసి ఎప్పుడు సుఖం అనేది పర్మనెంట్ కాదు. మార్పు చేర్పులు అనేది సహజం. ఆ సహజాన్ని దాటి ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక కంపల్సరీగా ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో చేతులు కాల్చుకోకుండా ఉండటం అనేది మంచిది. ఇది ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాన్ని నమ్మి తీసుకున్నటువంటి ఈఎంఐలు కానీ, కట్టాల్సినటువంటి డబ్బుల గురించి, ఉద్యోగం ఉంటుందా ఉండదో అనేటువంటి ఒక ఆలోచన, మరి అది ఏ విధంగా ఆ డబ్బులు కట్టాలి, ఆ చలికి కట్టాల్సినటువంటి డబ్బులు ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. మిథున రాశి వారికి కొంచెం టఫ్ టైప్ 17వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఉద్యోగం రావటం, పరిచయాలు ఏర్పడడం అనేది ఒక మంచిగా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది వ్యక్తిగత జాతకం కాదు, ఇది గోచారం అన్నమాట. గోచారంలో వచ్చేటప్పటికి మనం ఓవరాల్ గా సింప్లిఫైడ్ చేసి చెప్తున్నాం. కానీ వ్యక్తిగత జాతకం వచ్చేటప్పుడు ప్రతి మనిషికి కొన్ని సమస్యలు ఉంటాయి. మనం చెప్పినట్లయితే ఇందాక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మరియు అదే విధంగా వచ్చిన ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, అదే విధంగా ఇచ్చినటువంటి డబ్బులు రానటువంటి సమస్యలు, అంటే బిజినెస్ పరంగా ఉండేటువంటి సమస్యలు, అదే విధంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోను, ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోను, కోర్టు లిటిగేషన్ వ్యవహారాలు, ఇలాంటి ఎన్నో సమస్యలు మనిషి జీవితంలో వేధిస్తూ ఉంటాయి. కానీ స్వతహాగా సొంత జాతకాన్ని పరిశీలించినప్పుడు వచ్చేటప్పటికి మీకంటూ కొంచెం స్పెసిఫిక్ టైం అనేది మీ జీవితంలో మేము ఇచ్చి దాన్ని పూర్తిగా పరిశీలించి ఏ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది, రాబోతున్నటువంటి నెక్స్ట్ లైఫ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆర్థికంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి అనేటువంటి దాన్ని ఒక క్లియర్గా పిక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సినటువంటి వారు సంప్రదించగలరు.